పెద్ద కమతాలు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. చిన్న కమతాలు అంటే ఎకరమో 2 ఎకరాలు ఇట్లా వేసుకునే వాళ్ళకి ఒక రకం సమస్య. అది సొంత రైతుకి. దానివల్ల నష్టం లేదు. ఒకవేళ ఇప్పుడు నష్టం వస్తే ఇంకో పంటలో లాభం చేసుకుంటాడు. కానీ కౌలు తీసుకున్నటువంటి రైతులే అసలు ఎక్కువ సమస్య పడుతున్నారు. వాళ్ళకెందుకు ఈ బెనిఫిట్స్ ఏమీ లేవు ఇక్కడ. ఈ రైతులకైతే పరిహారం అన్న వస్తుంది, బీమా ఇన్సూరెన్స్. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నానా తిప్పలు పడుతున్నారు ఓ రకంగా చెప్పాలంటే. దానికి మనం ఎంతసేపటికి గాలి ప్రెస్ మీట్లు, గాలి స్టేట్మెంట్లు రైతులకు అడ్జస్ట్లు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు? నిన్నగాక మొన్న నేను ఇక్కడ టమోటా తీసుకుంటే 3 కిలోలు నాకు 50 రూపాయలకి ఇచ్చారు. 3 కిలోలు. అదే రోజున అక్కడ 5 రూపాయలకి పారబోసారట. ఎన్నోసార్లు చెప్పాను నేను, అరే ఒక ప్రభుత్వాలు ఒక 1000 లారీలు తీసుకోండి. ఈ 1000 లారీలని అటో 4 మూలల రాష్ట్రంలో 4 మూలల 250 లారీలు పెట్టండి. పెట్టి అక్కడ టమోటా ధర పడిపోయింది. దానికి పెట్రోల్ ఒక్కటే మీరు పోయిండి అయ్యా, డీజిల్ పోసి అక్కడ ఆ లారీలో టమోటాలు ఎక్కువ ప్రాబ్లం తగ్గిపోతున్నాయి, 5 రూపాయలకి పడిపోయింది. మొత్తం అయ్యా మీరు పారబోయిబాకండి, ఇందులో పోయిండి అయ్యా అని రాసుకో. అక్కడ రైతులు ఏ రైతు ఎన్ని కిలోలు పోసాడు టమోటాలు రాసుకుని తీసుకురా. దానికి బోర్డు పెట్టు. చంద్రబాబు గారి బొమ్మ పెట్టుకో, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకో, మోడీ గారి బొమ్మ పెడతారో పెట్టరో మీ ఇష్టం. పెట్టి రైతు రథం అని పెట్టు. అయ్యా రైతులు ఇట్లాగ తక్కువ రేటు పడుతుంది కాబట్టి మీ ప్రాంతానికి తెచ్చామని మైక్ అనౌన్స్ చేసి కొనుక్కోండి, ఆ రైతులకు లాభం చేకూర్చండి. ఇక్కడ మీరు 15 రూపాయలకు కొంటున్నారు కదా, 3 రూపాయలు తగ్గిస్తున్నాం, 12కే అమ్ము.